రైట్ పవన్, వైసీపీ హయాంలో జే బ్రాండ్స్ పేరిట అంటే అడ్డగోలు బ్రాండ్లను మద్యం సరఫరా చేసి సో ప్రజల ప్రాణాలతో ఆడారనే చెప్పొచ్చు. సో దీని వెనుక ఒక భారీ కుంభకోణం అయితే జరిగింది. అండ్ ఎండి వాసుదేవ్ రెడ్డి కార్యాలయంలోకి వెళ్ళి మొత్తం కూడా తనిఖీ చేస్తే కొన్ని ఫైల్స్ కానీ అలాగే పేపర్స్ కానీ అన్ని కూడా బయటపడ్డాయి. దీనికి సంబంధించి కొన్ని కోట్లు వెనకేసుకున్నారు. చాలా గోల్మాల్ జరిగింది. అటు అమ్మకాలు కానివ్వండి అలాగే విక్రయాలకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా చాలా గోల్మాల్ జరిగింది అని చెప్పేసి మొత్తం ఈ పేపర్స్ లో బయటపడినట్లు జరిగింది తెలుస్తోంది. చూస్తే వైసీపీ హయాంలో జే బ్రాండ్ పేరిట పేదల రక్తాన్ని పీల్చేసి వేల కోట్లు వెనకేసుకున్న తాడేపల్లి ప్యాలెస్ లో అవినీతి మద్యం కంపు ముక్కుపుటాలు అదిరేలా వస్తోంది. మద్యం తయారీ మొదలు కొనుగోలు వరకు, సరఫరా నుంచి విక్రయాల వరకు అన్ని నాడు జగన్ గ్యాంగ్ గుప్పిట పెట్టుకుంది. ఈ గ్యాంగ్ ఆనాడు సాగించిన అక్రమ దందా వెలికితీసే పనిలో నిమగ్నమైన సిఐడి కీలక ముందడుగు వేసింది. 3 నెలల క్రితం నమోదైన కేసులో సీజ్ చేసిన ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి గదిని సిఐడి అధికారులు జల్లెడపట్టారు. అక్కడి ఫైళ్లు, డాక్యుమెంట్లు, కంప్యూటర్లలోని సమాచారాన్ని విశ్లేషించే క్రమంలో జే బ్రాండ్ డొంక భారీగా కదిలినట్లు సమాచారం. బాధ్యులకు సంకెళ్లు వేసేందుకు సిఐడి అధికారులు సిద్ధమవుతున్నారు. వైసీపీ వంటి మాగాతుల మధ్య దోపిడీ బయటకు వస్తోంది. 5 ఏళ్ల పాటు జగన్ పాలనలో పేదలను దోచిన కుట్రకోణం వెలుగులోకి వస్తుంది. మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన వెంటనే మాట మార్చిన మోసగాడి గుట్టు బయటపడుతోంది. స్టార్ హోటళ్లలో తప్ప ఎక్కడా లిక్కర్ లేకుండా చేస్తానంటూ నాసిరకం మద్యాన్ని స్టార్ హోటళ్ల ధరలకు విక్రయించిన వంచకుడి బండారం బయటపడుతోంది. జే బ్రాండ్తో పేదల రక్తాన్ని పీల్చేసి వేల కోట్లు వెనకేసుకున్న తాడేపల్లి ప్యాలెస్ లో అవినీతి మద్యం కంపు ముక్కు పుటాలు అదిరేలా వస్తోంది. మద్యం తయారీ మొదలు కొనుగోలు వరకు, సరఫరా నుంచి విక్రయాల దాకా అన్ని గుప్పిట పెట్టుకుని జగన్ గ్యాంగ్ సాగించిన అక్రమ దందా వెలికితీసే పనిలో నిమగ్నమైన సిఐడి కీలక ముందడుగు వేసింది. వేల కోట్ల స్కామ్ కు మూలమైన ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై 3 నెలల క్రితం దొంగతనం కేసు నమోదైంది. ప్రసాదంపాడులోని బెవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి రాత్రి 10ంటికి ఎవరో కారులో ఫైళ్లు, కొన్ని బాక్సులు పట్టుకెళ్తున్నారంటూ అందిన ఫిర్యాదు మేరకు సిఐడి కేసు నమోదు చేసింది. అప్పట్లోనే తనిఖీలు చేసింది. మొత్తం సమాచారాన్ని సేకరించి అసలు సూత్రధారులు, వేల కోట్ల కమిషన్లు పొందిన వారికి ఉచ్చు బిగించేందుకు సిద్ధమైంది. అన్నిటికీ ప్రధాన సాక్షి అయిన వాసుదేవరెడ్డి కోసం వెతికిన సిఐడి అధికారులు కీలక ఆధారాలు లభించాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించి న్యాయపరమైన అడ్డంకు లేకుండా జాగ్రత్త పడ్డ దర్యాప్తు అధికారులు అదే సమాచారంతో తాజాగా సోదాలకు దిగారు. కార్పొరేషన్ ఆఫీసుకు చేరుకున్న సిఐడి బృందాలు గతంలో సీజ్ చేసిన వాసుదేవరెడ్డి కార్యాలయాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆయన గదిలో ఫైళ్లు, కంప్యూటర్లు, ఇతరత్రా కీలక ఆధారాలు సేకరించాయి. వాసుదేవరెడ్డి గదిలో జరిపిన తనిఖీల్లో కొత్తగా లభ్యమైన సమాచారం సిఐడి అధికారులని నివ్వెరపాటుకు గురిచేసినట్లు సమాచారం. ప్రభుత్వమే ఇంత నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీసిందా అని ఆశ్చర్యపోయారు. ఇక వైసీపీ ప్రభుత్వంలో పెద్దలు, సన్నిహితులు, అనుయాయులు కోటరీగా ఏర్పడి ఇతర యాజమాన్యంలో ఉన్న డిస్టిలరీస్, బ్రూవరీస్ ను కైవసం చేసుకున్నారు. అప్పటి నుంచి జనంపైకి జే బ్రాండ్ మద్యం వదిలారు. దీని వెనుక వేల కోట్ల కుంభకోణం పథక రచన ఉన్నట్లు సిఐడి అధికారులు అయితే పసిగట్టారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? అంటే మద్యం కుంభకోణానికి సంబంధించి ఒక్కొక్కటిగా పూర్తిగా ఇటు తాడేపల్లి వైపే అన్ని వేలు చూపిస్తున్నాయి. సో ఉచ్చు బిగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఏదైతే ఈ మద్యం చూస్తే కనుక గత 5 సంవత్సరాల్లో మద్యం మీద దోపిడీ చేసింది అంత ఎంత కాదు, మొత్తం కూడా వీళ్ళన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా నాసిరకం ముందుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున సరఫరా చేయడంతో పాటు వాటిని అత్యధికదారులు అంటే స్టార్ హోటల్స్ లో ఏ రేట్ అయితే ఉంటాయో ఆ రేటుకి ఆ మద్యాన్ని కూడా మొత్తం కూడా విక్రయిస్తాం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా
మేము దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామంటూ చెప్పిన జగన్ సర్కార్ అన్ని రెట్టింపు ధరలకు అమ్మడంతో పాటు మొత్తం పేదల రక్తాన్ని పీల్చి చేశారని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా అత్యంత నాశరకమైన ముందునే ఇప్పుడు కూడా సరఫరా చేస్తూ కూడా మొత్తం కూడా అందిన కాడికి అన్ని చోట్ల కూడా దోచుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూస్తే కనుక వీటన్నిటికి కూడా ఎవరైతే దీంట్లో సూత్రధారులు పాత్రధారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో మొత్తం దర్యాప్తు చేసి అందరిని కూడా అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా దీని మీద ఇప్పటికే కేసులు కూడా నమోదైన చెప్తున్నారు. అయితే ప్రధానంగా చూస్తే కనుక అప్పుడు ఎవరెవరు ఉన్నారో అధికారులు వాళ్ళందరినీ కూడా అందరి మీద దర్యాప్తు చేసే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ఇప్పటికే కొత్తగా అంటే ఈ మధ్యకాలంలో మొత్తం కూడా ఈ దర్యాప్తులో వచ్చిన అన్ని అంశాలను తీసుకుని మొత్తం కూడా కొత్త ఆధారాలతో కొత్త ఎఫ్ఐఆర్ కూడా మొత్తం కూడా సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే 2009 జూన్ నుంచి కూడా మద్యం తయారీ చేసిన కంపెనీలు ఎవరి చేతిలో బలవంతంగా వెళ్ళాయని కూడా గుర్తించారు. మొత్తం కూడా జే బ్రాండ్స్ మొత్తం కూడా ఎవరి దగ్గర ఉన్నాయి అనే జగన్ అన్యాయాలు వీటన్నిటి కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. వీటన్నిటిని మొత్తం కూడా సాక్ష్యాధారాలతో మొత్తం కూడా ఒక కొత్త ఎఫ్ఐఆర్ మొత్తం కూడా వేసినట్టు తెలుస్తుంది. అయితే ఇది వీటన్నిటికీ ప్రధాన సూత్రధారైన వాసుదేవరెడ్డి ఈ ఆచూకీ కోసం కూడా పోలీసులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం కూడా ఆయన విదేశాలకు వెళ్ళారని కూడా చెప్తున్నారు. ఈ మొత్తానికి ఈ బ్రాండ్స్ అంటే ఈ జే బ్రాండ్స్ సంబంధించిన మొత్తం కీలక సమాచారాన్ని మొత్తం అయితే అధికారులు అయితే సేకరించారు. అయితే వారి మీద ఖచ్చితంగా వారిని ఎవరైతే దీంట్లో సూత్రధారులు పాత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కఠినంగా శిక్షిస్తామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే కొన్ని కీలక అంశాలను కూడా దీంట్లో పొందుపరిచి సాక్ష్యాధారాలు సహా మొత్తం కూడా అటన్నిటి కూడా సేకరిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.